ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నియోజకవర్గం టి నర్సాపురం మండలం అబ్దుల్లాపురం మారుమూల గిరిజన గ్రామాన్ని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు సందర్శించారు. ఆ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య త్రాగునీరు, సీసీ రోడ్డు సదుపాయం, వాటర్ ట్యాంకు లీకేజ్ ని అరికట్టి త్వరితగతిన మంచినీరు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. చెప్పండి, ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు కదా. సార్లు దరఖాస్తు పెట్టారండి. పంచాయత్ సెక్రటరీ గవర్నమెంట్ ప్రాపర్టీ అబ్బాయి ఏదో కాగితాలు ఎక్కడ ఉన్నాయి, నాకు ఎక్కడ పెట్టారు కదా, తీసుకురండి ఒకసారి త్వరగా. చుట్టూరు అమ్ముకుంటూ వచ్చేసాడు. ఈ 9 ఎకరాలు కూడా నాదని పట్ట ఇమ్మన్నాడు, చల్లదన్నారు జాయింట్ కలెక్టర్ గారు. పిల్లలు పేదలని చెప్పి చేశారు. ఒక 20 లక్షలు కట్టుకోమని మా దగ్గర ఖజానా లేదని చెప్పి దానికి కూర్చోండి. ఇక్కడ ఎందుకంటే 40 కుటుంబాలు మీకు నీళ్లు రాకపోవడానికి, రోడ్లు వేసుకోవడానికి, ఇల్లు వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే చూపించారు. గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కోర్టులో ఉంది కాబట్టి మీకు ఇవ్వటం కుదరదు అనుకుంటే చెప్పుకుంటూ వచ్చారండి. పార్టీలు చేశారు.